ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నిన్న అడ్డగుట్ట డివిజన్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు కాంగ్రెస్ కార్యకర్తలని చెక్కుల పంపిణీ పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలని బొక్కలిరగొడతానన్నాడు. ఈ రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ప్రజాపాలనలో చెక్కుల పంపిణీ విషయంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెక్కులు పంపిణీ చేస్తుంటే ఎవరైనా పాల్గొనవచ్చు. ఆయనకి మొట్టమొదటిగా మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆయన కోపం సికింద్రాబాద్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం వచ్చినాక స్వాధీనం చేసుకుంది. అది మొట్టమొదటి కోపం. రెండోది, నువ్వు ఎంపీ ఎలక్షన్ కొట్లాడినప్పుడు టీఆర్ఎస్ మీ బాస్ అంటున్నావు కదా, ఆయన ఇచ్చిన ఫండు నువ్వు కిషన్ రెడ్డి గారు తీసుకున్నావు. లోపల ఆ 2 పైసలు తీసుకుపోయి డేరాడూన్లో మెడికల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, గోడౌన్ పెట్టుకున్నావు. అక్కడ పోయినందుకే ఈ పైసలు అక్కడ పెట్టినందుకే అక్కడ నీ పర్సనల్ పని అని చెప్పినావు. మీ బాస్ని కూడా మోసం చేసినావు కదా బ్రదర్ను. చెప్పు పద్మనాభ గౌడ్ గారు. ఆయన నిన్ను నమ్మి టీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇచ్చి కిషన్ రెడ్డి గారితో లోపల ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం పైసలన్నీ తీసుకొని డేరాడూన్లో పెట్టినావు. మొన్న మీకు ప్రాబ్లం వచ్చింది, మీకు స్టంట్ వేసిర్రు. ఓకే, పోయిన ప్రాబ్లం అక్కడ పైసలు తీసుకొని పోయినావు, అక్కడ ఫ్యాక్టరీ పెట్టినావు. మీ బాస్ని కూడా మోసం చేసినావు. ఇంకోటి ఏమన్నారు మీరు, మళ్ళీ మా బాసే రావాలా. మీ బాసు ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేసిండు మరి రేవంత్ అన్న. రేపు మీకు సవాల్ ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా టకరబస్తి మీ ఇంట్లోకి వెళ్ళి నేను బయటికి రాకుండా చేస్తాం. 100% గుర్తుపెట్టుకో. ఇంకోటి, సికింద్రాబాద్ ప్రజలని బొక్కలు ఇరగొడతా అంటావా? నీకు ఓట్లేసింది ప్రజలు, నువ్వు నీతో బొక్కలు ఇరగొడిపించుకోనిక. హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ గెలవలే అన్నావు కదా. చలో సవాల్ ఇస్తున్నాను నేను మీకు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గతంలో ఆదం సంతోష్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 6 కార్పొరేటర్ గెలిచిన చరిత్ర సికింద్రాబాద్లో కాంగ్రెస్ది. నీ పుట్టుక కూడా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది. నువ్వు పుట్టిని లేదో దాన్నే తిడుతున్నావు నువ్వు. నీ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా చేస్తావు నువ్వు. ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఏ డివిజన్ నుంచి అన్నా నీ ఇంట్లోకి వెళ్ళి నీ కొడుకుని నిలబెట్టు, నేను ఆడికెళ్ళి కొట్లాడతా. 100% సవాల్ విసురుతున్నా. ఫస్ట్ మా మీద గెలిచి చూపెట్టును, తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ మీ కొడుకు అంటే నువ్వు ఫస్ట్ కార్పొరేటర్ గెలిపించుకో. చేతనైతే చలో దమ్ముంటే చలో బస్తీ మీద సవాల్. ఇంకోటి, నువ్వు బొక్కలు ఇరగొడతా అంటే మేము చూస్తూ కూర్చోనికి మా బస్సులు మేము సిద్ధంగా లేము. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గీత పడ్డా మాకు కూడా లాంగ్వేజ్ వస్తుంది. నువ్వు దంగలు కొట్లాడుతున్నావు, ఏమన్నా చునావు కొట్లాడుతున్నావు, ఎలక్షన్ కొట్లాడుతున్నావు, నువ్వు రాజకీయం చేస్తున్నావు, రౌడీజం చేస్తున్నావు. నిజంగానే దంగలు కొట్లాడతామంటే నీ 5 కొడుకులకి 5 నిమిషాల్లో నేను ఒక్కరిని సరిపోతా. చలో దంగలు కొట్లాడిపి నాతో, తర్వాత ఎలక్షన్ కొట్లాడిపి. మీరు పెద్ద మనుషులు, ఇప్పుడు కూడా నాకు అనే నోరు వస్తలేదు మీకు, కానీ మీరు మాట్లాడే తీరు మార్చుకోవాలా. లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నిన్న అందరు పత్రికా విలేకరుల ముంగట మీరు ఇన్సల్ట్ చేసారు. నిన్న లాంగ్వేజ్ మార్చుకోవాలా. బొక్కలు ఇరగొడతా అంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. నీ ఇంట్లో నీ మన్మల్లు కొడుకులను అంటే పడ్డట్టు పడతాం అనుకుంటున్నావా? బద్దలు వలిగితే ఒక్కొక్కరు ఉల్టా చేత మాట్లాడితే నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోరి. బస్తీలో మేము ఉన్నంత వరకు ఒక్క గీత పడ్డా కానీ పద్మారావు మంచిగా ఉండదు. మీ ఏజ్ పెద్దగా, మీకు విఘ్నత ఉంది. మేము మిమ్మల్ని అనదలుచుకోలేదు, కానీ మీరు మమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారు. రేపు మళ్ళీ చెప్తున్నా, మీరు దంగలు కొట్లాడతారా, చునావు కొట్లాడతారా, మీరు డిసైడ్ చేసుకోరి. చునావు కొట్లాడతా అంటే మీరు ఏడ నిలబెడితే మీ కొడుకుని ఆయన మీద నిలబడి నేను సిద్ధం. మేము నీలాగా నీ కొడుకు మేము ఆర్గనైజేషన్ చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని సర్జరీలు చేయించుకొని NSCI విద్యార్థి సంఘంలో పనిచేసి జైలు వచ్చినాం. నీలాగా పైసలు ఇచ్చి రాజకీయం చేస్తలేము. పైసలు ఇచ్చిన నీ బాస్ని ముంచి డేరాడూన్లో ఫ్యాక్టరీ పెట్టలేము మేము. అర్థమైందా? సొంత పైసలతో కొట్లాడినాం మేము ఎలక్షన్. నీలాగా ముంచి నీకు ఎన్నోట్లు వచ్చినాయి భయ పద్మారావు, నీకు ఎన్నోట్లు వచ్చినాయి. పద్మారావు గౌడ్ గారు పెద్ద మనిషి. సికింద్రాబాద్లో పార్లమెంట్కి TRS నుంచి పోటీ చేస్తే 25-26 వేల ఓట్లు వచ్చినాయి. నీకు ఎడబెట్టుకుంటావు నీ ముఖం. ఫస్ట్ మీరు బొక్కలు కొడతా అనే పదం మేము నిజంగా కూడా మేము తీసుకోలేకపోతున్నాము. దంగలు కొట్లాడతా, చునావు కొట్లాడతా, డిసైడ్ చేసుకో. నీ 5 కొడుకులకు దంగలు కొట్లాడినా నేను ఒక్కని సరిపోతా. చునావు కొట్లాడినా నువ్వు ఏడు నిలబెట్టు, నేను ఆయన మీద కొట్లాడతా. 2028 4 ఏళ్ళు 3 ఏళ్ళు అంటున్నావు కదా, ఈ వచ్చే 1 సంవత్సరం లోపలనే డిసైడ్ అయిపోతుంది మీరా మేమా అనేది. ఇంకోసారి అట్లాంటి పదం గిట వాడితే మాత్రం 100% 5కి నేను ఒక్కనే కాఫీ. రైట్? థ్యాంక్ యూ అన్న, నమస్తే.